దండాలలో మంచిగున్నారా? గుర్తుపట్లే నేను మీ కథర్న కాంతమ్మను. రోజులాగానే గియాల కూడా మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన గవేందో గిప్పుడు షురు చేద్దాం. ఎన్టీఆర్ టెంపర్ సినిమా అందరికీ గుర్తే ఉండి ఉంటది కదా, ఎందుకు గుర్తుండదు? అయితే ఈ సినిమాలో నటించిన అపూర్వ అమ్మడు సినీ రంగంలోనే కాదల్లా విమానాలు కూడా బాగానే నడుపుతోంది. గిది మాత్రం సినిమాలో కాదు బయటనే. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమాలో నటించిన అపూర్వ శ్రీనివాసన్ అందరికీ గుర్తుండే ఉంటది కదా. టెంపర్ తర్వాత జ్యోతి లక్ష్మి చిత్రంతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. గీ హైదరాబాదీ మోడల్ సినిమాలు మోడలింగ్ లా కొనసాగుతున్న గీ తారకు నటనలో మంచి మార్కులు పడ్డాయి. సరైన బ్రేక్ మాత్రం రాలే. అయితే కేవలం మోడలింగ్ సినిమాల పైన మాత్రమే ఆధారపడకుండా తనకిష్టమైన పైలట్ ట్రైనింగ్ లో మెలకువలు నేర్చుకుంటుందంట. దుండిగల్ ఎయిర్ బేస్ నుంచి వీటి FAV OFLY సస్సేనా ఎయిర్ క్రాఫ్ట్ లో హైదరాబాద్ నగర గగనతలం పైన అపూర్వ శ్రీనివాసన్ సోలో రైడ్ లో పాల్గొన్నదంట. అంటే ఎవ్వరు లేకుండా అన్నమాట. మరి ఈ ముద్దుగుమ్మ చూడుర్రి ఒకే జాబ్ మీద ఆధారపడకుండా ఎట్లా అన్ని రంగాల్లో రాణిస్తుందో మీరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిని చేస్తుండుర్రి. ఎప్పుడు పండుగలు వచ్చినా బస్సులు రైళ్లు జనాలతో నిండిపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం గా ఆలోచననే జనాలకు కనిపిస్తలేదంట. రిజర్వేషన్లు చేయడానికి గంటల్లో వెయిటింగ్ చేస్తే జనాలు ఎప్పుడు ఏడనో ఒక కాడ పండుగ చేసుకుందాం అనుకుంటున్నారంట. దీనికి అంతటికీ కారణం మీకు మాత్రం తెలిసే ఉంటది కదా, ఈ మాయదారి కరోనా. ఈసారి పండుగలకు ప్రయాణాలు అంతంత మాత్రమేనని ఓ సర్వే సంస్థ చెప్పిందల్లా. కరోనా వైరస్ ఉండడంతో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకున్నారని తెలిసింది. లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ దేశంలోని 239 జిల్లాల 25,000 మంది పైన జరిపిన సర్వేల ఈ విషయం తెలిసిందే. రాబోయేది పండుగల సీజన్ కావడంతో ప్రయాణాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించిందంట. కరోనా కారణంగా ఈసారి ప్రయాణాలకు ప్రజలు అంతగా మొగ్గు చూపడం లేదని సర్వేల తేటతెల్లమైంది. 69% మంది ప్రజలు పండుగలకు తాము ఎక్కడికి వెళ్లడం లేదని ఇంట్లోనే ఉందామని చెప్పంగా 19% మంది మాత్రమే ప్రయాణాలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిరంట. సుశీరా కరోనా ఎంత పరేషాన్ చేస్తుందో ఆఖరికి ఐనోలతోని పండుగలు కూడా జరుపుకొనివ్వడం లేదు. ఈ మాయదారి కరోనా రోగం ఎప్పుడు వదులుతుందో ఏమో. నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినుండల్లా, ఎందుకంటే కరోనాను జయించే ముచ్చటే ఇది. అమ్మయ్య, ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైనయల్లా. ముందుగాల సభలో ప్రణబ్ సార్లు ఎమ్మెల్యే లింగారెడ్డి సార్కు సభ్యులు నివాళులు అర్పించిండ్రు. వాళ్ళు చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలైనయల్లా. కరోనా ఉన్న జాగ్రత్తలు తీసుకొని ఉభయ సభల ప్రాంగణాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచి థర్మల్ స్కానర్ కెమెరాలు సహా అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచిరు. గట్లనే అసెంబ్లీ ప్రాంగణాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అని చేసిరు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ సిబ్బందితో పాటుగా మీడియా ప్రతినిధులు పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేసిరు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళనే లోపలికి అనుమతించుండ్రు. ఇక సభలో ఒక్క సీట్లో ఒక్కరే కూసునేలా ఏర్పాటు చేసిరు. ఈ మధ్యన మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సభలో నివాళులర్పించింది. వాళ్ళ సేవలను శాసనసభ్యులు గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థికవేత్తగా ప్రణబ్ సారు పేరు తెచ్చుకున్నారని సీఎం కేసీఆర్ సార్ అన్నారు. ఆయన మృతి పట్ల శాసనసభ సంతాపం తెలియజేసిందల్లా. ప్రణబ్ మృతితో ఈ దేశం శిఖర సమానమైన నేతను కోల్పోయిందని కేసీఆర్ సారు చాలా బాధపడిండు. మన బాలు సారు కొంచెం కొంచెం కోలుకుంటుండల్లా. మొన్నటి వరకు సారుకు కరోనా ఉండంగా గియాల వచ్చిన రిపోర్టులో ఆయనకు నెగిటివ్ వచ్చిందంట. దీంతో సంగీత అభిమానులు మస్తుగా సంతోషపడుతున్నారు. SP బాలసుబ్రహ్మణ్యం సార్కు కరోనా నెగిటివ్ వచ్చిందంట. ఈ ముచ్చట ఆయన తనయుడు SP శరణ్ సార్ చెప్పిండ్రు. తన తండ్రి ప్రస్తుతం ఐప్యాడ్లో క్రికెట్ టెన్నిస్ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారని, రాయగలుగుతున్నారని, చక్కగా భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నారని శరణ్ వివరించిండు. వారాంతంలో తన తల్లిదండ్రుల పెళ్లి రోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారని తెలిపారు. చూసిరు కదా, ఇవి ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోనే మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాయిగా.